నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి గోదావరి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో పండే FCV పొగాకు పంటకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంటుంది. గత సీజన్ అంటే 2024-25లో పొగాకు రైతులకు సువర్ణావకాశం లాంటి ధరలు లభించాయి. నాణ్యమైన పొగాకు కిలో ధర ఏకంగా 360 రూపాయల నుండి 400 రూపాయల వరకు పలికింది. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లాభాలు వస్తాయనే ఆశతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ ప్రస్తుత సీజన్కు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. నిన్న మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న ధరలు ఇప్పుడు సగటున కేవలం 219 రూపాయల 50 పైసల వద్దే నిలిచిపోయాయి. దీనివల్ల రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అసలు కిలోకు 140 రూపాయల పైనే ధర పడిపోవడానికి గల కారణాలేంటి? టొబాకో బోర్డు వేలం ప్లాట్ఫామ్లపై ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ సంక్షోభం వెనుక ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక సమీకరణాలు ఏంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ సంక్షోభానికి దారితీసిన మొట్టమొదటి మరియు ప్రధానమైన కారణం అంచనాలకు మించి పంట దిగుబడి రావడం, అంటే సర్ప్లస్ క్రాప్ సంక్షోభం. ప్రతి ఏటా టొబాకో బోర్డు అంతర్జాతీయ డిమాండ్ను అంచనా వేసి ఏ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట వేయాలి, ఎంత పరిణామంలో ఉత్పత్తి జరగాలనే దానికి కొన్ని పరిమితులను విధిస్తుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్కు గాను కేవలం 142 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అధికారికంగా అనుమతి ఇచ్చింది. అయితే గత ఏడాది వచ్చిన భారీ లాభాలను చూసి రైతులు అనుమతించిన విస్తీర్ణం కంటే ఎక్కువ చోట్ల పొగాకు సాగు చేశారు. దీనికి తోడు ఈ ఏడాది వాతావరణం కూడా పొగాకు పంటకు విపరీతంగా అనుకూలించింది. సాధారణంగా తెగుళ్లు, వర్షాల వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడంతో దిగుబడి ఊహించని స్థాయిలో పెరిగింది. అధికారిక మరియు వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 230 నుండి 242 మిలియన్ కిలోల పొగాకు దిగుబడి వచ్చింది. అంటే మార్కెట్ డిమాండ్ కంటే దాదాపు 100 మిలియన్ కిలోల అదనపు పొగాకు నిల్వలు మార్కెట్లోకి వచ్చాయి. ఎప్పుడైనా సరే మార్కెట్ సూత్రాల ప్రకారం డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పడిపోవడం సహజం. ఇక్కడ కూడా అదే జరిగింది. మార్కెట్లో పొగాకు బేళ్లు భారీగా పేరుకుపోవడంతో కొనుగోలుదారులు మరియు కంపెనీలు ధరలను భారీగా తగ్గించేశాయి. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పండే వర్జీనియా పొగాకులో దాదాపు 70% విదేశాలకు ఎగుమతి అవుతుంది. కాబట్టి మన పొగాకు ధరలు ఎప్పుడూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి. ఇండియన్ టొబాకో అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో కూడా మన ఎగుమతులకు తీవ్రమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఈసారి పొగాకు దిగుబడి బాగా వచ్చింది. దాంతో అంతర్జాతీయ కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయాలు లభించాయి. దీనికి తోడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల సముద్ర రవాణా రంగానికి పెద్ద సమస్య వచ్చి పడింది. దుబాయ్ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే కంటైనర్ల కొరత ఏర్పడింది. షిప్పింగ్ ఛార్జీలు, లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం మన దేశ ఎగుమతులపై స్పష్టంగా కనిపించింది. అధికారిక వాణిజ్య లెక్కల ప్రకారం గత ఏడాది ఏప్రిల్లో 1690 కోట్ల రూపాయలుగా ఉన్న పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు ఏడాది ఏప్రిల్ నాటికి కేవలం 1102 కోట్ల రూపాయలకు పడిపోయాయి. అంటే ఏకంగా 34.81% ఎగుమతులు క్షీణించాయి. విదేశీ ఆర్డర్లు తగ్గడంతో ఇక్కడి లోకల్ ఎగుమతిదారులు మరియు ITC, GPI వంటి పెద్ద కంపెనీలు వేలం కేంద్రాలలో కొనుగోలును బాగా తగ్గించేశాయి లేదా తక్కువ ధరలకే బీడ్లు వేయడం ప్రారంభించాయి. ఈ సంక్షోభానికి తోడైన మరో అంశం పన్నుల విధానం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొగాకు ఉత్పత్తులపై, ముఖ్యంగా సిగరెట్లపై పన్నుల నిర్మాణాన్ని సవరించడం మరియు నియంత్రణలను కఠినతరం చేయడం వల్ల దేశీయంగా కూడా తయారీ కంపెనీలపై ఆర్థిక భారం పడింది. దీంతో వారు ముడి పొగాకును ఎక్కువ ధరలకు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టొబాకో బోర్డు వేలం కేంద్రాలైన ఒంగోలు, కందుకూరు, పోడూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి వంటి ప్లాట్ఫామ్లపై రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మరియు కొన్ని ప్రముఖ కంపెనీలు కావాలనే ఒక సిండికేట్గా మారి మార్కెట్లో ఉన్న సర్ప్లస్ స్టాక్ను ఆసరాగా చేసుకుని ధరలను తక్కువగా నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మీడియం గ్రేడ్, లో గ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయడానికి కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఒకవేళ కొన్నా కిలోకు 150 నుండి 180 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు తమకు కనీసం నాటుకూలి, ఎరువులు మరియు బేళ్లు తయారీ చేయడానికి అయిన ఖర్చులకు కూడా సరిపోవని రైతులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతుల నుండి ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో ఈ అంశంపై ప్రభుత్వం కూడా స్పందించింది. మార్కెట్లో కంపెనీల సిండికేట్ ఆరోపణలపై మరియు తక్కువ ధరల ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
పొగాకు కంపెనీలు మరియు వ్యాపారులు మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు కనీసం కిలోకు 200 రూపాయలు మద్దతు ధర లభించేలా కొనుగోలు జరపాలని టొబాకో బోర్డు ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే ఈ తాత్కాలిక చర్యల వల్ల సమస్యకు పూర్తి పరిష్కారం లభించదు. టొబాకో బోర్డు ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026-27 సీజన్కు గాను ఆంధ్రప్రదేశ్లో పొగాకు పంట పరిమాణాన్ని భారీగా తగ్గించి కేవలం 81 మిలియన్ కిలోల ఉత్పత్తికే అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంటే ప్రస్తుతం ఉన్న 142 మిలియన్ కిలోల కోటాను దాదాపు సగానికి తగ్గించబోతున్నారు. దీనివల్ల వచ్చే ఏడాది మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటికే పండిన అదనపు నిల్వలను రైతులు ఎలా వదిలించుకోవాలి, వచ్చిన నష్టాల నుండి ఎలా గట్టెక్కాలనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది. మార్కెట్ అంచనాలను దాటి పంట పండటం ఒకవైపు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల వల్ల ఎగుమతులు 34% పడిపోవడం మరోవైపు. ఈ రెండు కారణాలే ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ధరలు బాగున్నప్పుడు లాభాలు రావడం ఎంత నిజమో, మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు వాణిజ్య పంటలు వేసే రైతులు అంతకంటే ఎక్కువ నష్టపోతారనే దానికి ఈ ప్రస్తుత సంక్షోభమే ఒక ఉదాహరణ. టొబాకో బోర్డు మరియు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కంపెనీలతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏపీలో నెలకొన్న ఈ పొగాకు రైతుల ఆర్థిక సంక్షోభంపై మరియు కంపెనీల ధరలు తగ్గించడంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైతులకు మద్దతు ధర దక్కాలంటే బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.